నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. టీవీ ఆన్ చేస్తే, పేపర్ తెరిస్తే, రోడ్డు మీదకు వెళితే దశాబ్దాలుగా మనం చూస్తున్నది ఒకటే సీన్. కోట్లు కుమ్మరించి ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు ఇచ్చుకునే భారీ యాడ్స్. అందులో ఎవరో ఒక సినిమా స్టార్ బ్రాండ్ అంబాసిడర్ పేరుతో ముసిముసి నవ్వులు చిందిస్తూ ఫోజులు. పక్కనే ఆ కార్పొరేట్ స్కూల్ కొడుక్కున్న ర్యాంకుల చిట్టా. ఇది నిన్నటి దాకా ఏపీలో ఎడ్యుకేషన్ మాఫియా సృష్టించిన మాయాజాలం. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఏపీ విద్యా వ్యవస్థ చరిత్రలోనే కనీ విని ఎరుగని మార్పు చూస్తున్నాం. ఇకపై చూడబోతున్నాం. ఏ ప్రభుత్వ బడులను చూసి ఒకప్పుడు కార్పొరేట్ పెద్దలు నవ్వుకున్నారో, ఏ ప్రభుత్వ బడుల విద్యార్థులను చూసి చిన్న చూపు చూశారో, ఇవాళ అదే ప్రభుత్వ పాఠశాలల ర్యాంకర్లు పేపర్లలో, టీవీలలో, రోడ్లపై భారీ హోర్డింగ్స్ లో దర్శనమిస్తున్నారు. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం కష్టం ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తోంది. సినీ తారలు కాదు, సర్కారీ బడిలో చదివి సత్తా చాటిన ఆ పేద విద్యార్థులే ఇప్పుడు ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు. అసలు ఏపీ విద్యా వ్యవస్థలో నారా లోకేష్ తీసుకువచ్చిన మెగా ప్లాన్ ఏంటి, ఊహకు కూడా అందని ఆ ప్రతిభ వెనక మాస్టర్ స్ట్రాటజీ ఏంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సాధారణంగా ప్రభుత్వం ఏ చిన్న యాడ్ ఇచ్చినా అందులో సగం ముఖ్యమంత్రి ఫోటో, పావు వంతు మంత్రి ఫోటో ఉంటుంది. కానీ ఈ విద్యాశాఖ ఇచ్చిన యాడ్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో లేదు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫోటో అస్సలు లేదు. కేవలం ఆ ర్యాంకులు సాధించిన విద్యార్థుల ఫోటోలు మాత్రమే వేశారు. ఇదే విషయంపై రంపచోడవరం మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఇది నా విజయం కాదు, ఉపాధ్యాయులు, పిల్లలు, తల్లిదండ్రుల విజయం. ప్రభుత్వాన్ని మాత్రమే కాదు, ఇక్కడ తల్లిదండ్రులు, పిల్లల కష్టం చాలా చాలా ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అందుకే ఈ బ్రాండ్ అంబాసిడర్లు వారే అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు యావత్ రాష్ట్రాన్ని ఆలోచింపచేస్తున్నాయి. కార్పొరేట్ స్కూళ్లలో సీటు దొరకడమే గగనం అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వ బడిలో సీటు దొరకడమే కష్టంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడైనా ప్రభుత్వ స్కూళ్ల ముందు నో అడ్మిషన్ బోర్డులు చూశారా? కానీ ఇప్పుడు చూస్తున్నారు. నాణ్యమైన విద్య, మౌలిక వసతులు, డిజిటల్ క్లాస్ రూమ్లు, వీటన్నిటికీ మించి పాలకుల్లో ఉన్న చిత్తశుద్ధి. వెరసి ప్రభుత్వ బడుల రూపురేఖలు మారిపోయాయి. దీని ఫలితమే ఈ ఒక్క ఏడాదిలోనే ఏకంగా 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలను వదిలేసి ప్రభుత్వ బడుల్లో క్యూ కట్టారు. తమ పిల్లలను సర్కారీ బడిలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. సీఎం చంద్రబాబుకు ఇచ్చిన హామీ నిలబెట్టుకునే ప్రయాణంలో విద్యాశాఖ మంత్రిగా ఇది తన మొదటి అడుగు మాత్రమేనని లోకేష్ సగర్వంగా ప్రకటించారు. కేవలం మైదాన ప్రాంతాల్లోనే కాదు, దట్టమైన అటవీ, గిరిజన ప్రాంతాలపై కూడా కూటమి సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఏడాదిలోపే సొంత భవనాలను నిర్మిస్తామని మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ ఆ ప్రాంత ప్రజల్లో కొండంత భరోసాను నింపుతుంది. ఇక పేదరికంతో ఏ బిడ్డ చదువుకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం అక్షరాల ఆడపడుచుల కష్టాలను తీరుస్తుంది. మహిళల జోలికి వస్తే లోకేష్ అన్న తోలు తీస్తాడని వార్నింగ్ ఇవ్వాలి అంటూ మహిళా సాధికారతపై లోకేష్ చేసిన కామెంట్స్ సభలో చప్పట్లు మోగేలా చేశాయి. తల్లి పాదాలకు నమస్కరించి విద్యార్థులు మార్కులు సాధిస్తే తాను ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేస్తానంటూ లోకేష్ వేసిన చెలోక్తులు ఏపీ విద్యా వ్యవస్థలో వచ్చిన గుణాత్మక మార్పుకు అద్దం పడుతున్నాయి. ఇది ఏపీ విద్యా వ్యవస్థలో కూటమి సర్కార్, మంత్రి నారా లోకేష్ సృష్టిస్తున్న ప్రకంపనలు. ఒకప్పుడు ప్రభుత్వ బడి అంటే పెదవి విరిచిన సమాజం, ఇవాళ అదే బడి గేటు దగ్గర సీటు కోసం పడిగాపులు కాసేలా చేసిన 2 ఏళ్ల కష్టం ఇది. ఫోటోలకు, ప్రచారాలకు దూరంగా ప్రతిభను, ర్యాంకర్లను బ్రాండ్ అంబాసిడర్లుగా నిలబెట్టిన ఈ అరుదైన ఆలోచన రాబోయే రోజుల్లో ఏపీని దేశంలోనే నెంబర్ 1 ఎడ్యుకేషన్ హబ్ గా మార్చడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.